చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు గోల్డ్ మ్యాన్ గా చూసాం మన చిన్న పైల్వాన్ గౌడ్ గారిని. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు ఏ విధంగా ఉందో, ఒక ఇంద్రభవనంని చూసిన విధంగా అయితే కనిపిస్తుంది. సో అసలు ఈ ఇంట్లో ఏమేమి స్పెషాలిటీ ఉంది, అసలు దేంతో ఇల్లు అంతా చేశారు, అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. సో మీరే చూపించాలి మాకు మీ హోమ్ టూర్. గెస్ట్ బెడ్రూమ్ అది. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ అది. సో గెస్ట్ కి ఇంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చేసారు. మేమైతే రెంట్కుంటాం మా ఇంట్లో. మంచిగా ఉంటుంది అన్నమాట. గెస్ట్ రూమ్ అది. ఓకే. ఇది టీవీ యూనిట్. ఇది టీవీ టేబుల్ ఏంటంటే ఇది 4 ఎక్కడంటే అక్కడ వస్తుంది అనమాట. ఇది అంటే మనం ఎక్కడ అనుకుంటే అక్కడ ఇట్లా వచ్చేటట్టు 3 టైప్స్ ఇట్లా రౌండ్ తిరుగుతారు. దానివల్ల ఎక్కడ పార్ట్స్ ఇట్లా వస్తాయి. అయితే ఇట్లా కూర్చొని ఇట్లా తీసుకుంటే మన ఇష్టం. ఓకే. లేటెస్ట్ ఏదంటే నువ్వు అంటే ఒక కొత్తదనం ఉండాలని, అందుకే కొత్తదనాన్ని చూపించారు. అంటే కొంతమంది కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి, అక్కడ నుంచి తెప్పించాలి, ఇక్కడ నుంచి తెప్పించాలి, అట్లా మీరు తెప్పించిన ఏమైనా ఉన్నాయా? సూపర్ బిల్ వేస్తుంది, బటన్ సైడ్ లో ఉంటుంది. ఓకే. ఇక్కడ బయట ఒక సైడ్ గుంజండి ఒకటి వేస్తుంది. సో అన్ని న్యూ ట్రెండీలో చేయించినారు. సైడ్ గుంజండి బటన్. సో మీతో పాటు మీ ఇంటిని కూడా ట్రెండీగా తయారు చేసినారు స్పెషల్ గా. ఓకే. డైనింగ్ టేబుల్ కింద లైట్స్ పెట్టించినాం స్పెషల్ గా. నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, చాలా మందికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి బయట నుంచి తెప్పించుకోవాలి అని, మీరు అలా తెప్పించినవి ఏమైనా ఉన్నాయా? బయట నుంచి తెప్పించింది ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెచ్చిస్తారు. మన కింద ఏంటంటే గోల్డ్ కలర్ నింపడము. ఓకే. సో ఇదంతా గోల్డ్ ప్లేటా లేకపోతే నార్మల్? గోల్డ్ కలర్. గోల్డేనా? ఈ ఫ్రిడ్జ్ గురించి మేము చాలా ఇంటర్వ్యూస్ లో చూసాను. ఫ్రిడ్జ్, టీవీ మొత్తం లైట్స్ వేస్తాం, చీకటి ఉంది. నేను బేసిక్ గా చాలా ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు ఫ్రిడ్జా టీవీయా ఫ్రిడ్జ్ అని చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటిది దీని స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏం లేదు, అంటే మూవీస్ సీరియల్ ఇట్లా వస్తాయి కదా, చాలా మంది చూసుకుంటప్పుడు యూట్యూబ్ అవి వస్తుంది. చాలా ఫ్రిడ్జ్లు ఉన్నాయి మీ ఇంట్లో. లోపల ఏమున్నది బయట కనబడుతుంది, బయట తీసేది అవసరం లేదు. బయట ఏమున్నది అవుట్ సైడే కనబడుతుంది. ఓకే. ఏం బెటర్ అయితే ఫ్రిడ్జ్ లో? ఏం లేదు. కిచెన్. సో కిచెన్ లో కూడా కొత్తగా కనిపిస్తుంది అంతా. కొత్తగా కాదు, ఇది వాటర్. వాటర్ అనేది కొద్దిగా కూరగాయలు అవి. సో బేసిక్ గా మనం చూసేవి ఇలాంటి షింక్స్ అయితే ఎక్కువగా మనం చూసేది యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను లైవ్ లో చూస్తున్నాను, ఇదే అది స్పెషల్ది మనకి. అది చాలా వరకు మనం ఫారెన్ లో చూస్తూ ఉంటాం బేసిక్ గా. ఇవంతా కూడా మీరు కావాలని దగ్గర నుంచి చేయించారా? రెడీమేడ్. ఇది వాటర్ గ్లాసెస్. ప్రొపెల్ లైట్ అనేది కింద ప్రొపెల్ లైట్స్. కింద మనకు ఎక్కువ లైటింగ్ కాకుండా ఉండేటప్పుడు ఇంతవరకు కనబడుతుంది. ఇది ఒకటి అంటే అది ఆన్ అయిపోతుంది. సో అంతా ఆటోమేటిక్ సిస్టమ్. ఇప్పుడు అప్పట్లాగా ఇప్పుడు ఇది మనం అంటే అవసరం తప్పితే ఆన్ అయిపోతుంది. అప్పట్లో లేదు, లైటర్ కొట్టి అదంతా లేదు. అంతా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. అలా ఎట్లా అదే మొత్తం లేటెస్ట్ కి షిఫ్ట్ అయిపోయారు మీరు కూడా. ట్రెండ్ ని సెట్ చేయడం కాదు, సారీ ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ ని సెట్ చేద్దామని చూపిస్తున్నారు మనకంతా, అంతేనా? అదే ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు, ట్రెండ్ ని ఫాలో అవ్వట్లేదు. ఇదంతా కూడా గోల్డేనా? ఓకే. మాకు షీట్స్ మేము తీసుకొని పోతాం ఇంటికి దొంగతనంకి వస్తాం. థ్యాంక్స్ సార్. దొంగతనంకి వేసుకొని పోతాయి. ఇది ఒక్కటి చాలు, వేసుకొని పోతాం. పెళ్లి చేసుకుంటా, తీసుకుంటాం, పెళ్లి అవుతుంది.
వద్దులే నాకు పెళ్ళి ఇప్పుడే. అమ్మా ఇప్పుడే పెళ్లి చేద్దామని. గోల్డ్ కోసం నాకు పెళ్ళి వద్దులే. వద్దొద్దు, పెళ్ళనే వేసుకోను, గోల్డ్ కూడా వద్దు నాకు. బ్లూ ఇచ్చినాం ఇక్కడ. ప్రతి దానికి కొత్త డిజైనింగ్ అనేది. ఇంత లైట్ సిస్టమ్ పెట్టిండ్రు కదా, కరెంట్ బిల్ ఎంత వస్తుంది మీకు? అంటే ఎంత 25,000 దాకా వస్తుంది. 25,000 మన శాలరీస్ గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం, అదొకటి అయితే నడిచిపోతా. సో ఒక్క నిమిషం రాని అయింది, నాకేం ప్రాబ్లం లేదు. సో ఇంత ప్రశాంతంగా మిమ్మల్ని నేను ఇంతకు ముందు అదే ఇంటర్వ్యూలో అంతే ప్రశాంతంగా చూసిన, మరి ఇంతే ప్రశాంతంగా కనిపిస్తారా లేదా ఇంకా వైల్డ్ యాంగిల్ కూడా చూపిస్తారా? అంటే రెండు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటది, ఫైర్ ఉంటది. ఫైర్ అంటారు. సో మేమైతే ఇంత ప్రశాంతంగా చూసాం, ఫైర్ కూడా చూడాలనుకుంటాం. మరి ఎట్లా చూడాలంటే మరి మర్డర్ కేసు వస్తే ఫైర్ కేసులో గొడవలు అయినప్పుడు రావాలి. అయితే మేము ఫైర్ చూడాలంటే కేసుకి రావాలంటారు. అంటే 10 సార్లు జైలుకి పోతే ఫైర్ అవుతుంది, 10 సార్లు. సో ఇప్పటిదాకా మనం గెస్ట్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూడబోతున్నాం. చూస్తున్నారు కదా ఇంకొక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్, ఇది పాప బెడ్రూమ్. ఇది ప్రణయ్ అన్న బెడ్రూమ్ అంట. చూడండి ఎట్లుందో. అంటే లైట్స్ 250 లైట్స్ పెట్టించినాం. 250 లైట్స్ అంట. చూస్తున్నారు కదా, ఏంటంటే స్పెషల్ గా ఇట్లా దీని కింద మంచం కింద లైట్స్ స్పెషల్ గా తీసుకు. సో అంతా కూడా మనకి ట్రెండీగా న్యూ సెట్టర్ గా మొత్తం కూడా కొత్త కొత్తగా కనిపిస్తుంది. ఇదంతా కూడా గోల్డ్ ప్లేటేనా అంతా? అది ఓపెన్ చేయని లైట్స్ వస్తాయి ఆటోమేటిక్. అట్లా లైట్స్. ఓకే, ఇక్కడ ఓపెన్ చేయాలి. సో మనకి ఓపెన్ చేయంగానే ఇంకా లైట్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది. అంటే లైట్ ఓపెన్ చేయంగానే లైట్ కూడా అసలు ఎంత ట్రెండీగా అంటే న్యూ వెర్షన్, ఇదంతా కూడా అప్డేటెడ్ వెర్షన్. అప్డేట్ 20 years బ్యాక్ అంటే ఇంకా ముందుకు ఇది ఇంకా వస్తుంది. అవును. సో చైనా వాళ్ళు ముందుగానే 2024ని తీసుకొచ్చినట్టు మనకు కూడా ముందుగానే వచ్చేసింది. వాళ్ళకి ఇప్పుడు 2030, ఇక్కడ మనకి 2025. అదంతా కూడా ఇక్కడ ఈ ఇంట్లో మళ్ళీ చైనా లెక్క కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఒకటే 60,000. ఇది ఓకే, ఇది ఒకటి 60,000. ఏదైనా మనం కొన్ని దీన్ని పట్టు ఉంటుంది, దాన్ని ఎట్లా రేట్ పెడితే అట్లా. ఓకే, మన ఇష్టం పైన ఉంటుంది అది అంతే. ఎవరు పైసా వసూలు అంతా. ఇక నుంచి మొత్తం ఎత్తుకొని పోదాం, లైఫ్ సెటిల్. మీరు ఊరు పోయినప్పుడు చెప్పండి, అంత వేసుకొని వెళ్ళిపోతాం, పెద్ద తీసుకొచ్చి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఉయ్యాల. ఇది నేను చాలా వరకు సినిమాస్లలో బాగా చూసాను. సో దానికి తగ్గట్టుగా కంఫర్టబుల్గా అసలు ఇలాంటివి చేయించుకోవాలి అంటే ఒక ఆర్ట్ మైండెడ్ ఉండాలి. సో మనకి ఇక్కడ మన చిన్నగారు గారు చూపిస్తున్నారు ఇంత ఆర్ట్ మైండెడ్ అని చెప్పి. సో ప్రతిదీ నాట్ ఓన్లీ దిస్, ప్రతిదీ కూడా మనకి కొంచెం ఆర్ట్ కనిపిస్తూ ఉంది. ప్రతి దాంట్లో ఫొటోస్ కానీ ఏది చూసినా కానీ కొత్తతనాన్ని చూపిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా చైనా అని చెప్పి. సో నెక్స్ట్ చైనా ఇదే అనే లెక్క. చూస్తున్నారు కదా మనకి బార్ సెట్టింగ్ అనిపిస్తుంది ఇక్కడ, హోటల్ సిస్టమ్. సో హోటల్ సిస్టమ్ని కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు అడుగు పెట్టు లైట్ పట్టు అన్నట్టుగా అన్ని లైట్స్ తోటి మెరిసిపోతుంది ఇల్లు. దాంతో పాటుగా గోల్డ్ ప్లేటింగ్. సో గోల్డ్ మ్యానే కాదు, గోల్డ్ హార్టెడే కాదు, గోల్డ్ హోమ్ కూడా ఉందన్నమాట. ఈ హోమ్ని చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది పాటికి. సో ఇది కాకుండా ఇంకా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇంకొక బెడ్రూమ్ అయితే ఇక్కడ ఉంది. సో చూస్తున్నారు కదా ఇప్పటిదాకా 2 bedrooms అయితే చూసినాము. ఇంకో బెడ్రూమ్ ని నేను చూపించబోతున్నా. సో ఈ డ్యూప్లెక్స్ హౌస్ లో డబల్ ధమాకా బెడ్రూమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి ఇదంతా కూడా గోల్డ్ ప్లేటెడ్. ఎంత బాగుంది అంటే మనకి ఒక పేదవాళ్ళు బతికేయచ్చు అంత పెద్దగా ఉన్నాయి రూమ్స్ కూడా. అండ్ ఇల్లు డెకరేట్ చేసిన విధానం కూడా, ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదే కాకుండా ఇది వచ్చేసి మనకి హాల్. చూసారు కదా ఎంత పెద్ద. ఇది కూడా ఇంకో బెడ్రూమ్ అనమాట. సో మొత్తం టోటల్ గా మనం ఇప్పటి వరకు 4 bedrooms చూసాం. 4 bedrooms అయితే ఇక్కడ ఉన్నాయి. సో అన్ని దాని తర్వాత బాల్కనీ కూడా చూసారు కదా ఎంత బాగుందో. సో ఇది బాల్కనీ వచ్చేసి
సో బాల్కనీలో కూడా కిడ్స్ కి యూజ్ అయ్యేలాగా నేను కూర్చుంటే బాగుంటుంది. సో కిడ్స్ కి యూజ్ అయ్యేలాగా అందరికి ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా బాల్కనీలో కూర్చొని కాఫీ మొత్తం అన్ని కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఇంద్రభవనమా అనే విధంగా ఉంది. నాట్ ఓన్లీ సింగిల్ ఫ్లోర్, ఇంకా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మనకి. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ గా గోల్డ్ కోటెడ్ తోటి మన గోల్డ్ మ్యాన్ అయిన చిన్న గౌడ్ పైల్వాన్ అయితే ఇది అనమాట ఇల్లు. సో చూసేసేయండి. సో మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ అసలు బ్రాండ్ ఐటమ్ అయితే కనిపించబోతుంది. ఇదే మన దానకర్ణుడు అని చెప్పి ఈ ఒక్క ఫోటోతో చాలు అసలు ఏంటి, అసలు నేను ఎందుకు మనకి గోల్డ్ హార్టెడ్ పర్సన్ చిన్న పైల్వాన్ గౌడ్ది అని నేను ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఈ ఒక్క ఫోటోలోనే అర్థమైపోద్ది. సో ఇంత పెద్ద ఫోటోలో మీరు చిన్న క్యాప్షన్ ఇక్కడ చూడండి, ఎంత మంది ఆదరణ పొందితే తప్ప ఇలాంటి పేర్లు అయితే రావు.